వర్షాకాల సమావేశాలు ఆ విధంగా ముగిసిపోయాయి. మనం ఆశించిన కొన్ని కీలకమైన బిల్లులు కూడా వెనుకంజ వేశాయి. సరే, జరగాల్సిన కార్యక్రమం జరుగుద్ది. కాస్త ఆలస్యమైన దేశ రక్షణకు ఉపయోగపడేటటువంటి ప్రతి బిల్లు ముందుకు వెళ్ళుద్ది. అయితే గమనించాల్సింది ఏంటి అంటే, సభలో ఉండాల్సినటువంటి వ్యక్తులు సభ బయట బయటకు వచ్చి ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు, నాటకాలు వేస్తూ ఉన్నారు. ఇదేమి రాజకీయం? సభా సమయం ఎంత విలువైనది, దాన్ని ఎందుకు సద్వినియోగపరుచుకోవట్లేదు? అధికార పక్షంలో ఉన్నటువంటి నేతల్ని రండి, మీరు మాట్లాడండి, మీ ప్రజెంట్ చూపించండి అంటారు. వాళ్ళు రాగానే మీ లెక్చర్స్ వినడానికి మేము ఇక్కడ లేమంటారు. ఇదేంటిది? ఇంతటి విచిత్రమైన వైఖరి ఇంకెక్కడైనా ఉంటుందా? ఇక్కడ కనిపిస్తోంది. పైపెచ్చు రోజుకొక వినూత్నమైన ప్రదర్శన. వీటిని చూస్తే ఏ యాక్టర్సు ఎవరూ పనికిరారు అన్నమాట. హాలీవుడ్, బాలీవుడ్ ఏది పనికిరాదు. ఇదొక రాలీవుడ్ అని పెట్టుకోవాలి, రాజకీయాల వుడ్. అంత బాగా యాక్ట్ చేస్తూ ఉన్నారు. రేణుకా చౌదరి కళ్ళద్దాల మీద పిచ్చి రాతలు రాసుకుంటా, లేకపోతే పిచ్చి కూతలు కూసుకుంటా కనిపిస్తారు. ప్రధాని మోదీ టార్గెట్గా మాట్లాడవచ్చు, తప్పులేదు. కానీ ముందు చర్చ అయితే చేయాలి కదా. చర్చ చేసిన తర్వాత మీకు సంతృప్తి అనిపించకపోతే మీరెవరు? విపక్షం అంటే ఎవరు? ప్రజాగొంతుగా. సరైనటువంటి ప్రతిపక్షం లేనటువంటి ఈ తరుణంలో నిజంగా మనమందరం కూడా చింతించాలి, చాలా చాలా చింతించాలి. దేశానికి ఉపయోగపడే బిల్లుల్ని వ్యతిరేకిస్తారు. సరే, ఏదన్నా ఒక బిల్లు మీకు అభ్యంతరకరంగా అనిపిస్తే దాని మీద చర్చ జరిగితే కదా ప్రజలకు కూడా క్లారిటీ వస్తుంది. పాయింట్ టు పాయింట్ మాట్లాడవచ్చు కదా. బిల్లులకు సంబంధించిన డాక్యుమెంట్లు ఏమో అధికార పక్షంలో ఉన్న నేతల దగ్గర ఉంటాయి, వాళ్ళ బెంచ్ మీద ఉంటాయి. వీళ్ళు వాటిని చూడరు, చూసినా వాటి గురించి మాట్లాడరు. మనకి సగం సగం ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అభ్యంతరాలు వ్యక్తం చేయటం కూడా వీళ్ళకి రాదు, అరవటం మాత్రమే. ఈ విధంగా ఏమన్నా అంటే మోదీ చెప్పనించిక ఛాతి గోధి మీడియా, లేకపోతే మోదీ హలో ఫ్రెండ్స్, ఇది తప్ప ఇంకేం లేవు విమర్శలు. చప్పన్ ఇంచ్ కా చోటా బందర్, సదన్కే అందరు రావాలి అంటూ వాళ్ళు నినాదాలు చేస్తున్నారు. బాగానే ఉంది, కానీ బందర్ ఏంటి? ప్రధానిని కోతి అని పోల్చడం ఏంటి? ఇవేమి నీచపు రాజకీయాలు? బయట ఈ బొమ్మలు అమ్ముకునే వాళ్ళలాగా ఏంటండి ఇది? చూడండి. మోదీని కొత్తగా కోతితో పోలుస్తూ నిరసనలు చేయటం, ఇది వీళ్ళు పార్లమెంటు సాక్షిగా చేస్తున్నారు. పార్లమెంటు సాక్షిగా అనేకంటే పార్లమెంటు బయట నిలబడుతూ ఆ ప్రాంతపు సాక్షిగా చేస్తూ ఉన్నారు. వీళ్ళు మన విపక్ష నాయకుల, అందుకని మెరుగైన విపక్షం కావాలి అనేది ఇప్పుడు భారతీయుడికి ఒక కోరిక. భారతీయుడికి ఉన్న లోటు కూడా అదే, మెరుగైన విపక్షం లేకపోవటం. అందుకని కదా బొద్దింకలు వస్తున్నాయి, గుంట నక్కలు, పందులు ఇవన్నీ వస్తూ ఉన్నాయి ఆయా మార్గాల్లో.